Control plus V, paste. Control plus X, Cut. Okay na? Fine. Next, format painter. Format painter. Alt plus Control plus C. ఓకేనా, అది వచ్చి ఫార్మాట్ పెయింటర్ కాపీ. ఫార్మాట్ పెయింటర్ కాపీ. ఆల్ట్ కంట్రోల్ వి. ఆల్ట్ కంట్రోల్ వి. ఫార్మాట్ పెయింటర్ పేస్ట్. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఆ రెండు షార్ట్ కట్స్కి ఒక స్క్వేర్ బాక్స్ డ్రా చేసేయండి. ఆ రెండు షార్ట్ కట్స్కి ఒక స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసి ఫుల్గా బాక్స్ కొట్టేసేయండి. ఓకేనా, సో ఈ టూ షార్ట్ కట్స్ ఏమవుతాయంటే దెర్ విల్ బి స్లైట్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. వేరే కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు ఒకసారి మీరు మీ సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు ఆల్ట్ కంట్రోల్ సి, ఆల్ట్ కంట్రోల్ వి, ఫార్మాట్ కాపీ అండ్ ఫార్మాట్ పెయింటర్ పేస్ట్ అయితే ఓకే. ఎందుకు అది చేంజ్ అవుతుందంటే ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ సమ్ అదర్ అప్లికేషన్స్, వేరే అప్లికేషన్స్ ఏమైనా సరే మన కంప్యూటర్లోని ఈ షార్ట్ కట్స్ని తీసుకున్నాయి అంటే అన్ని అప్లికేషన్స్ కాదండి, లైక్ స్క్రీన్ రికార్డర్ అవనివ్వండి, పెన్ టూల్ అవనివ్వండి, ఇట్లాంటి టూల్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎంఎస్ వర్డ్లోని ఈ షార్ట్ కట్ అనేది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా, ఫైన్. చూడండి, సో హియర్ ఐఎమ్ హ్యావింగ్ ద శాంపిల్ టెక్స్ట్. ఓకే, హౌ కెన్ ఐ సెలెక్ట్ దిస్ టెక్స్ట్? షిఫ్ట్ పట్టుకొని, కర్సర్ ఎక్కడుంది నాకు? ఎండింగ్లో ఉంది. సో షిఫ్ట్ పట్టుకొని హోమ్కి ప్రెస్ చేస్తే నాకు లైన్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. అవునా? అంతే. ఓకే, షిఫ్ట్ ప్లస్ home key when your cursor is at end of the line. కర్సర్ అనేది ఎండ్ ఆఫ్ ద లైన్లో ఉంటే, అదే స్టార్టింగ్ ఆఫ్ ద లైన్లో ఉందనుకోండి కర్సర్ అనేది, షిఫ్ట్ కీ ప్లస్ ఎండ్ కీ, షిఫ్ట్ కీ ప్లస్ ఎండ్ కీ యూజ్ చేస్తే మనకి ఎప్పుడు ఇది మీ కర్సర్ ఎప్పుడైతే లైన్కి స్టార్టింగ్లో ఉందో, లేదంటే ఎక్కడైనా సరే మనం సెలెక్ట్ చేయాల్సిన పొజిషన్ నుంచి ఎండ్ వరకు సెలెక్ట్ చేయాలంటే, అంటే కర్సర్ ఉన్న పొజిషన్ నుంచి ఎండ్ వరకు చేయాలి అంటే షిఫ్ట్ ప్లస్ ఎండ్కి, కర్సర్ ఉన్న పొజిషన్ నుంచి స్టార్టింగ్ వరకు లైన్ యొక్క, ఇది కేవలం లైన్కే, పారాగ్రాఫ్ అంతటికి కాదు, లైన్ యొక్క స్టార్టింగ్ వరకు చేయాలి అంటే షిఫ్ట్ ప్లస్ హోమ్కి. ఓకే, అలాగే మనం ఓన్లీ ఒక వర్డ్ని సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ శాంపిల్ టెక్స్ట్ అని ఉంది, నేను షిఫ్ట్ పట్టుకొని ఎండ్ ప్రెస్ చేస్తే మొత్తం శాంపిల్ టెక్స్ట్ అనే సెంటెన్స్ సెలెక్ట్ అవుతుంది. నాకు అట్లా కాకుండా శాంపిల్ అనే వర్డ్ మాత్రమే సెలెక్ట్ అవ్వాలి. దెన్ కంట్రోల్ షిఫ్ట్ యారో మార్క్. సో ఇక్కడ నాకు రైట్ యారో ఇస్తుంది అనమాట. కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో విల్ సెలెక్ట్ ద control plus shift plus right arrow, selecting word right side. Selecting word on right side, రైట్ సైడ్లో ఉన్న వర్డ్ని సెలెక్ట్ చేస్తుంది. అదే నాకు కర్సర్ అనేది వర్డ్కి లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి, కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ యారో, కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ యారో. ఎప్పుడు మనకి కర్సర్ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్లో ఉండి, కర్సర్ రైట్ సైడ్లో ఉండి మనకి లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ చేయాల్సినప్పుడు, కర్సర్ అనేది వర్డ్కి స్టార్టింగ్లో ఉంటే రైట్ యారో, కర్సర్ అనేది వర్డ్కి ఎండింగ్లో ఉంటే లెఫ్ట్ యారో.
రాసుకున్నారండి? ఓకేనా? ఫైన్, చూద్దాం. సో హియర్ ఐ వుడ్ లైక్ టు కాపీ ద టెక్స్ట్. సో నేనేం చేస్తున్నాను, ఐఎమ్ సెలెక్టింగ్ ద హోల్ టెక్స్ట్, దెన్ గో ఫర్ కంట్రోల్-C అండ్ పేస్ట్ వేర్ ఎవర్ యూ వాంట్ టు పేస్ట్. నేను దీని గురించి ఎక్కువగా తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కాబట్టి. ఓకేనా? సో హియర్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ అప్లయింగ్ సమ్ ఫార్మేటింగ్ టు దిస్ వన్. ఓకే, నేను దీనికి బోల్డ్ అప్లై చేస్తున్నాను, ఇటాలిక్ అప్లై చేస్తున్నాను, అండర్లైన్ అప్లై చేస్తున్నాను, అట్లాగే సమ్ కలర్స్ అది అప్లై చేస్తున్నాను. ఓకే, అండ్ ఐఎమ్ ఇంక్రీజింగ్ ద టెక్స్ట్ హైట్ ఫర్ దిస్ వన్. ఓకే, సో ఇందాక నేను ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి కంట్రోల్-C కంట్రోల్-V చేసినప్పుడు ఏమైంది, యాజ్ ఇట్ ఈజ్గా అక్కడున్న టెక్స్ట్ ఏదైతే ఉందో ఇంక్లూడింగ్ ద ఫార్మేట్ కూడా మనకి పేస్ట్ అయిపోయింది. అవునా? సో హియర్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ హ్యావింగ్ శాంపిల్ టెక్స్ట్ విత్ ఫార్మేట్ పెయింటర్ అని రాస్తున్నాను. ఓకే, నాకు ఏం కావాలంటే ఈ శాంపిల్ టెక్స్ట్ అనేది వద్దు, నాకు ఆ టెక్స్ట్కున్న ఫార్మేట్ మాత్రమే కావాలి. అంటే నేను ఆ టెక్స్ట్కి అప్లై చేసిన అండర్లైన్ అవనివ్వండి, కలర్ అవనివ్వండి, లేదంటే డిఫరెంట్ ఫాంట్ థీమ్ అవనివ్వండి, టెక్స్ట్ హైట్ అవనివ్వండి, ఫాంట్ హైట్ అవనివ్వండి, ఇవి మాత్రమే కావాలి, టెక్స్ట్ వద్దు నాకు. ఓకేనా? దెన్ వాట్ ఐఎమ్ డూయింగ్, మీరు సెలెక్ట్ చేయొచ్చు ఇలాగా, లేదంటే యూ కెన్ ప్లేస్ ద కర్సర్ దేర్, అక్కడ కర్సర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆల్ట్ ఏం చెప్పానండి, వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ ఫర్ ఫార్మేట్ పెయింటర్? ఫార్మేట్ పెయింటర్కి ఏమని చెప్పాను? ఎస్, ఆల్ట్ కంట్రోల్ ప్లస్ C ఫర్ ద కాపీ. కాపీ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్నానో అక్కడికి వెళ్ళి ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఆల్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ V. ఏమైంది, టెక్స్ట్ పేస్ట్ అయిందా? లేదు కదా. ఏం పేస్ట్ అయింది? ఫార్మేట్ మాత్రమే పేస్ట్ అయింది. ఎక్కడ యూజ్ అవుతుందంటే మనకి హెడ్డింగ్స్కి వాటికి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ హ్యావింగ్ ఏ డాక్యుమెంట్. ఓకే, సో హియర్ ఐఎమ్ హ్యావింగ్ ఏ డాక్యుమెంట్. నేను ఇక్కడ ఈ డాక్యుమెంట్లోని ఫస్ట్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ ఒకటి సెలెక్ట్ చేసుకొని నేను దీనికి డిఫరెంట్ స్టైల్స్ అనేవి అప్లై చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, డిఫరెంట్ థీమ్ కూడా నేను అప్లై చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఫార్మేట్ ఏదైతే ఉందో ద సేమ్ ఫార్మేట్ ఐ వుడ్ లైక్ టు అప్లై టు దిస్ హియర్. ఈ సబ్ హెడ్డింగ్ అప్లై చేయాలి, ఈ సబ్ హెడ్డింగ్ అప్లై చేయాలి. ఏం చేస్తున్నాను నేను, జస్ట్ ఐఎమ్ ప్లేసింగ్ కర్సర్ ఆన్ దట్ లైన్. ఆ ఫార్మేట్ దగ్గర, ఆ లైన్ దగ్గర నేను కర్సర్ ప్లేస్ చేసి ఆల్ట్ కంట్రోల్-C, దెన్ గో టు ద వేర్ ఎవర్ యూ వాంట్ టు అప్లై. అక్కడ మాత్రం టెక్స్ట్ ఫుల్గా సెలెక్ట్ చేసుకోండి. ఏ టెక్స్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ ఫుల్గా సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ కంట్రోల్, గుర్తుపెట్టుకోవాలి, ఆల్ట్ కంట్రోల్-V ప్రెస్ చేయాలి. ఓకేనా? అగైన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ హియర్, అగైన్ ఐఎమ్ సెలెక్టింగ్ ద హోల్ టెక్స్ట్ హియర్. ఓకే, ఆల్ట్ కంట్రోల్-V. చూసారా, హెడ్డింగ్స్కి అప్లై, సబ్ హెడ్డింగ్స్కి అప్లై చేసింది, రిమైనింగ్ సబ్ హెడ్డింగ్స్ అన్నిటికీ కూడా నేను అట్లా అప్లై చేస్తున్నాను. సరే, ఇలా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని మీరు ఒక్కొక్కసారి ఆల్ట్ కంట్రోల్-V నొక్కితే చాలా టైం పడుతుంది కదా. అప్పుడు నేను ఏం చేస్తానంటే ర్యాండమ్ సెలెక్షన్ చేసుకుంటా. షార్ట్కట్కి ఏంటి, ర్యాండమ్ సెలెక్షన్కి కంట్రోల్ యూజ్ చేయాలి. అవునా? సో నేను ఇక్కడ కంట్రోల్ యూజ్ చేసి ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ టెక్స్ట్. ఓకే, నేను మామూలుగానే ఫస్ట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసేసుకున్నాను. ఓకే, సో సెకండ్ టెక్స్ట్ నేను గుర్తుపెట్టుకోండి, కంట్రోల్ హోల్డ్ చేసి మౌస్తో సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను సెకండ్ టెక్స్ట్ అనేది నేను మౌస్తో సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సీ హియర్. మొత్తం సబ్ హెడ్డింగ్స్ అన్నీ కూడా నేను సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తున్నాను, ఆల్ట్ కంట్రోల్-V. అంతేనా? చూడండి, ఆల్ట్ కంట్రోల్-V ఇస్తున్నాను. ఏమైంది, సబ్ హెడ్డింగ్స్ చేంజ్ అయినాయా? ఫార్మేట్ మాత్రమే చేంజ్ అయింది. అవునా? సో ఇట్లాగా మనము ఫార్మేట్ పెయింటర్ అంటే ఈ ఐకాన్ అండి.
ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు కాపీ దిస్ ఫార్మేట్. ఓకేనా, ఆ లైన్లో కర్సర్ పెట్టుకొని సింప్లీ గో టు ద ఫార్మేట్ పెయింటర్, లేదు అంటే ఆల్ట్ కంట్రోల్ సి. దెన్ ఎక్కడైతే పేస్ట్ చేయాలో సింబల్ మారింది చూసారా, ఇందాక మనకి షార్ట్కట్ కీ ద్వారా ఇలా సింబల్ ఏమీ రాలేదు, అవునా. ఇప్పుడు మనకి సింబల్స్ వచ్చింది, అవునా. సో ఐకాన్ మారింది కర్సర్ది. సో పెయింటింగ్ వేయమంటుంది అన్నమాట, ఈ ఫార్మేట్ ఎక్కడ వేయాలి. సో అక్కడ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేయండి. ఓకే, డీటెయిల్ కొంచెం. ఎందుకంటే సేమ్ ఇక్కడ ఏ ప్రాపర్టీస్ అయితే అప్లై అయినాయో అవే ప్రాపర్టీస్ మనకి ఈ టెక్స్ట్ కూడా అప్లై అవుతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ ద ఫార్మేట్ పెయింటర్. ఓకేనా, ఫార్మాట్ పెయింటర్. ఎస్, క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ హ్యావింగ్ దిస్ పారాగ్రాఫ్. ఓకే, ఈ డేటా అంతటిని సెలెక్ట్ చేసుకున్నాను. ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఈ డేటాని? కంట్రోల్ పట్టుకొని సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, షిఫ్ట్ కదా, సిరీస్ ఆఫ్ సెలెక్షన్ షిఫ్ట్. ఓకే, షిఫ్ట్ యూజ్ చేసి నెక్స్ట్ ఆ 4 లైన్స్ సెలెక్ట్ చేయాలి. ఎట్లా సెలెక్ట్ చేయను? యారో మార్క్ డౌన్. ఎస్, వెరీ గుడ్. డౌన్ యారో ప్రెస్ చేస్తే మనకి ఆ ఫుల్ లైన్ అనేది సెలెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, అంతేగాని మనం ఈ లైన్ అంతా చివరి వరకు ఇలా యారోస్ పట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనా, నెవర్ డోంట్ యూజ్ లైక్ దట్. అంటే మీరు చేసిన ప్రాక్టీస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అండి ఏదైనా సరే. ఓకే, ఈ 4 లైన్స్ని నేను ఇట్లాగా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? కంట్రోల్ సి. అండ్ ఐఎమ్ మూవింగ్ మై కర్సర్ వేర్ ఎవర్ ఐ వాంట్ టు ప్లేస్ దట్ వన్. ఐ వాంట్ టు ప్లేస్ దట్ టెక్స్ట్ హియర్. సో ఇక్కడ నా కర్సర్ని ప్లేస్ చేసుకొని కంట్రోల్ వి అంటున్నాను. పేస్ట్ అయిందా? ఒక్కసారే కదా నేను కంట్రోల్ సి చేశాను, కానీ నేను కంట్రోల్ వి చూడండి ఎన్నిసార్లు వాడుతున్నాను. అంటే నెక్స్ట్ ఇంకొక కాపీ తీసుకునేటంత వరకు కూడా మనం ఆ కంట్రోల్ వి అనేది యాక్టివ్లోనే ఉంటుంది అనమాట. కాపీ అయ్యి క్లిప్ బోర్డ్లో సేవ్ చేసి ఉంటుంది అది అలాగా. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రిమూవ్ దిస్ టెక్స్ట్. ఈ పారాగ్రాఫ్స్ ఈ లైన్స్ 4 లైన్స్ ఏమైతే ఉన్నాయో ఇవి టోటల్గా లొకేషన్ షిఫ్ట్ చేయాలి. ఇందాక నేను ఏం చేశాను, డూప్లికేట్ చేశాను. కానీ ఇప్పుడు నేనేమంటున్నాను, ఐ వాంట్ టు షిఫ్ట్ ద లొకేషన్. నేను లొకేషన్ షిఫ్ట్ చేయాలంటున్నాను. అప్పుడు ఏ షార్ట్ కట్ వాడతాము? కంట్రోల్ ప్లస్ ఎక్స్. ఎక్స్. కట్ చేయాలి అక్కడి నుంచి, అవునా. సో గో ఫర్ కంట్రోల్ ఎక్స్. కట్ అయిపోయిందా? సో ఇప్పుడు యూ కెన్ ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్. ఇదే డాక్యుమెంట్లో పేస్ట్ చేయాలనుకుంటే సింప్లీ గో టు ద లొకేషన్. ఏ లొకేషన్లో మనం పేస్ట్ చేయాలి అనుకుంటున్నామో ఆ లొకేషన్కి వెళ్ళి సింప్లీ గో ఫర్ కంట్రోల్ వి. లేదు నేను న్యూ డాక్యుమెంట్లో పేస్ట్ చేయాలి లేదా వేరే డాక్యుమెంట్లో పేస్ట్ చేయాలి అనుకున్నా సింప్లీ కంట్రోల్ వి. ఓకేనా, అప్పుడు ఏం చేశాను నేను, ఆ డాక్యుమెంట్లోని డేటాని పూర్తిగా అక్కడి నుంచి రిమూవ్ చేసి ఇంకొక డాక్యుమెంట్లో ప్లేస్ చేశాను అనమాట. అర్థమైందా? సో కాపీ అంటే డూప్లికేట్స్ క్రియేట్ చేస్తుంది, కట్ అంటే రీప్లేస్ చేస్తుంది. ఓకేనా, అంటే ఇక్కడ పొజిషన్ షిఫ్ట్ చేస్తుంది అనమాట. అక్కడ ఉన్న డాక్యుమెంట్లో టెక్స్ట్ ఇక్కడ ఉన్న డాక్యుమెంట్కి మనం షిఫ్ట్ చేస్తున్నాం. అర్థమైందండి? ఫైన్. నెక్స్ట్ వన్, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ వి. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ వి. ఓకేనా, paste as plain text. Paste as plain text. ఓకేనా, చూడండి ఇక్కడ నేను ఈ 4 లైన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ 4 లైన్స్లో మీకు ఒక లైన్ 1 డాట్ స్ట్రెంత్ అనేది కొంచెం డిఫరెంట్ ఫార్మేట్లో ఉంది. కంట్రోల్ సి చేస్తున్నాను నేను, నార్మల్గానే కాపీ చేస్తున్నాను. పేస్ట్ చేసేటప్పుడు నేను కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ వి ప్రెస్ చేశాను. ఏమైందండి? ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్? స్టైల్స్ ఏమైతే అప్లై చేశానో అవన్నీ కూడా మనకి రిమూవ్ అయిపోయి ఒక ప్లెయిన్ టెక్స్ట్ లాగా పేస్ట్ చేసింది అనమాట. Now I want to copy all this text. Control C, then use Control plus Shift plus V. ఏమైందండి? ప్లెయిన్ టెక్స్ట్ అంటాం మాట మనం దాన్ని. ఏమంటాము?
ప్లెయిన్ టెక్స్ట్ అంటాం. అంటే మనం ఏదన్నా డాక్యుమెంట్ నుంచి ఒక ఫార్మేట్ ఆల్రెడీ చేసున్న టెక్స్ట్ని తీసుకొని ఇప్పుడు నేను కొత్తగా కాపీ చేస్తున్న లొకేషన్లోని ఫార్మేట్ వద్దు, ప్లెయిన్ టెక్స్ట్ కింద మాత్రమే చేయమంటున్నాం. దెన్ వీ కెన్ గో ఫర్ ద కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ వి. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు యూజ్ ద క్లిప్ బోర్డ్ అన్నమాట. అర్థమైందండి? నెక్స్ట్ కీప్ హెడింగ్ ఫాంట్ ప్యానల్. ఫాంట్ ప్యానల్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎఫ్. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎఫ్. ఫాంట్ బ్రాకెట్లో రాసుకోండి, ఫాంట్ డైలాగ్ బాక్స్ అని రాసుకోండి. బ్రాకెట్లోని ఫాంట్ డైలాగ్ బాక్స్ అని రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ గ్రేటర్ దాన్ సింబల్ వేసుకోండి. ఇంక్రీజ్ ఫాంట్ సైజ్. ఓకేనా? నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ లెస్ దాన్ సింబల్. అవునండి. డిక్రీజ్ ఫాంట్ సైజ్. నెక్స్ట్ షిఫ్ట్ ప్లస్ F3. షిఫ్ట్ ప్లస్ F3 చేంజ్ కేస్. షిఫ్ట్ ప్లస్ F3 ఎందుకు యూజ్ చేస్తామండి? చేంజ్ కేస్. ఓకే, సో ఆల్ఫాబెట్స్ కేసెస్ ఉంటాయి కదా, అప్పర్ కేస్, లోవర్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద కేస్ స్మాలర్, మనం స్మాల్ లెటర్స్లోనే టైప్ చేసాం. ఐ వాంట్ టు చేంజ్ ఇట్ టు ద అప్పర్ కేస్, క్యాపిటల్ లెటర్స్కి చేంజ్ చేయాలి. ఓకేనా? లేదు అనుకోండి, మన దగ్గర డాక్యుమెంట్ అంతా కూడా క్యాపిటల్ లెటర్స్లో ఉంది, ఐ వాంట్ టు చేంజ్ దట్ ఇంటూ సెంటెన్స్ కేస్. ఓకేనా? సో ఇలాంటి కేసెస్ అన్నీ కూడా మనకి చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్. క్లియర్ ఫార్మేట్. కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్, క్లియర్ ఫార్మేట్. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ బి, బోల్డ్. కంట్రోల్ ప్లస్ ఐ, italic. Control plus U, underline. Okay na? Next control plus షిఫ్ట్ ప్లస్ మైనస్ సింబల్ వేసుకోండి, అండర్ స్కోర్ అంటాం కదా, సారీ అండర్ స్కోర్ సింబల్ వేసుకోండి. సబ్స్క్రిప్ట్. ఓకే,
కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ప్లస్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ప్లస్ సూపర్ స్క్రిప్ట్. అవునండి, ఓకేనా. సూపర్ స్క్రిప్ట్ మీకు ఈజీగా గుర్తుండడానికి ఇక్కడ ఏమని రాసుకుంటారంటే ఎగ్జాంపుల్ కింద సబ్స్క్రిప్ట్కి ఇట్లా రాసుకోండి. దీనికి ఎగ్జాంపుల్ కింద అంటే మీరు నోట్స్ రిఫర్ చేసుకుంటే మళ్ళీ గుర్తు రావాలన్నమాట. ఓకేనా, ఫైన్. సో ఫస్ట్ షార్ట్ కట్ ఏంటండి, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎఫ్. దీనికన్నా ముందు మనం ఇంకొక పాయింట్ చెప్పుకుందాం. ఓకేనా, నాకు కీబోర్డ్ షార్ట్ కట్స్ తెలీదు, మౌస్ ఆపరేషన్ సరిగ్గా అవ్వట్లేదు. బట్ ఐ వాంట్ టు యాక్సెస్ ద ప్యానల్స్. నేను ఆ ప్యానల్స్ని యాక్సెస్ చేసి నేను ఈ టూల్స్ అన్నీ కూడా యూజ్ చేయాలి. వాట్ ఎవర్ ద టూల్స్ ఇన్ ద రిబ్బన్లో ఏ టూల్ అయినా సరే నేను యాక్సెస్ చేసుకోగలగాలి. ఒక్క కీ గుర్తుండాలి మనకి, ఏంటిది, ఆల్ట్ కీ. ఆల్ట్ ఈజ్ ఫర్ ఆల్టర్నేటివ్ కదా. ఆల్ట్ కీ ఏంటి, ఇట్స్ అన్ ఆల్టర్నేటివ్ కీ. ఓకేనా, చూడండి ఈ ఆల్టర్నేటివ్ కీ ద్వారా ఏం చేయొచ్చు అంటే మనం కీబోర్డ్ మెథడ్ ద్వారా అన్నీ యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఐ వాంట్ టు యాక్సెస్, మౌస్తో చూపిస్తున్నాను చూడండి, ఐ వాంట్ టు యాక్సెస్ దిస్ ప్యానల్. ఈ ప్యానెల్ ఎక్కడుంది మనకి, హోమ్ ట్యాబ్లో ఉంది. ఈ ఫాంట్ ప్యానల్ అనేది హోమ్ ట్యాబ్లో ఉంది. ఓకేనా, నేను ఇప్పుడు ఆల్ట్ ప్రెస్ చేస్తున్నాను, జస్ట్ ఆల్ట్ క్లిక్ చేసి వదిలేస్తున్నాను చూడండి. సో వాట్ యూ ఫైండ్ ఇన్ ద రిబ్బన్లో ఏమైంది, ప్రతి దానికి కూడా ఒక కీవర్డ్ అనేది అసైన్ చేయబడింది. చూడండి, ఫైల్ ట్యాబ్కి ఒక కీవర్డ్ అసైన్ చేయబడింది, ఆటో సేవ్కి ఒక కీవర్డ్ అసైన్ చేయబడింది, సేవ్కి ఒక కీవర్డ్ అసైన్ చేయబడింది, అలాగే ప్రతి ట్యాబ్కి కూడా ఒక కీవర్డ్ అసైన్ చేయబడింది. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఫాంట్ ప్యానల్కి వెళ్ళాలి. ఫాంట్ ప్యానల్ ఎక్కడ ఉంది, హోమ్ ట్యాబ్లో ఉంది. సో వాట్ ఈస్ ద కీవర్డ్ ఫర్ హోమ్ ట్యాబ్, హెచ్. అవునా, సో సింపుల్గా హెచ్ ప్రెస్ చేయండి. సో నేను హెచ్ ప్రెస్ చేసిన తర్వాత ఏమైంది, టోటల్గా మనకి హోమ్ ట్యాబ్లో ఉన్న టూల్స్ అన్నిటికీ కూడా మనకి కీవర్డ్స్ అనేది అసైన్ చేసింది. అవునా, ఇప్పుడు నేను ఫాంట్ థీమ్కి వెళ్ళాలి. అక్కడ చూడండి అప్టాస్ బాడీ అని రాసింది చూసారా, ఏపీటీఓఎస్ బాడీ అని. అది ఫాంట్ థీమ్ ఏరియా అన్నమాట. అదేంటది, ఫాంట్ యొక్క థీమ్ ఏరియా. నేను ఇప్పుడు ఆ థీమ్ ఏరియాకి వెళ్ళాలి. ఓకేనా, ఇది 2024 వెర్షన్ కాబట్టి బై డిఫాల్ట్గా అప్టాస్ బాడీ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓల్డర్ వెర్షన్స్కి వెళ్తే కొన్ని వెర్షన్స్లో క్యాలిబ్రీ ఉంటుంది, కొన్ని వెర్షన్స్లో సెంచురీ ఉంటుంది. అలాగే మీరు ఇంకా బాగా ఓల్డ్ వెర్షన్స్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఒక 15 years బ్యాక్ టైమ్స్ ఆఫ్ న్యూ రోమన్ ఉంటుంది. ఓకేనా, కొన్ని వాటికి ఏరియల్ ఉంటుంది. అది ఫాంట్ స్టైల్ అన్నమాట, ఫాంట్ థీమ్ అనమాట. ఇప్పుడు నేను ఫాంట్ థీమ్ మార్చాలి. నేను ఆల్రెడీ కింద టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు ఫాంట్ థీమ్ వెళ్ళాలంటే ఏం ప్రెస్ చేయాలి, ఎఫ్ అనే కీ ప్రెస్ చేయాలి. అంటే ఎఫ్ని 2 times ప్రెస్ చేయాలి, ఎఫ్. ఓకే, సో చూడండి ఎఫ్ ప్రెస్ చేశాను, యాక్టివేట్ అయిందా, ఫాంట్ థీమ్ యాక్టివేట్ అయింది కదా. ఇప్పుడు నేను నా యొక్క యారోస్ యూజ్ చేసి నా ఫాంట్స్ యొక్క థీమ్స్ని యాక్సెస్ చేస్తున్నాను చూడండి. మారుతుందా ఫాంట్ థీమ్ అనేది. ఓకే, ఏ ఫాంట్ థీమ్ అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ ఫాంట్ థీమ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను దిస్ ఫాంట్ ఐ వుడ్ లైక్ టు అప్లై, దెన్ గో ఫర్ ఎంటర్. ఎట్లా వెళ్ళానండి, ఆల్ట్ హెచ్ ఎఫ్. ఓకేనా, సో ఈ విధంగా నేను వితౌట్ మై మౌస్, వితౌట్ ఎనీ కీబోర్డ్ షార్ట్ కట్ ఐ కెన్ యాక్సెస్ ద రిబ్బన్ అన్నమాట. ఓకే, ఫైన్. ఆల్ట్ కీ గుర్తుపెట్టుకోండి, ఇట్స్ అన్ ఆల్టర్నేటివ్ కీ, ఆల్టర్నేట్ కీ మాట. మనకి షార్ట్ కట్స్కి అది ఆల్టర్నేట్ కీ కింద యూజ్ చేస్తాం. నాట్ ఓన్లీ ఇన్ ఎంఎస్ ఆఫీస్, చాలా అప్లికేషన్స్లో ఇది మనకి యూజ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్, ఈవెన్ ద ఆపరేటింగ్ సిస్టంలో ఫైల్ ఎక్స్ప్లోరర్ యాక్సెస్ చేయాలన్నా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు.
ఓకేనా, ఫైన్. ఇప్పుడు నేను ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి లేదా ఫాంట్ సైజ్ డిక్రీజ్ చేయాలి. చూడండి, నేను ఫాంట్ ఇంక్రీజ్ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఎక్కడ ఉంది? ఐదర్ నేను ఇక్కడి నుంచి అన్నా ఫాంట్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఈ టూ టూల్స్, ఇది అప్ యారో ఉంది కదా ఫాంట్ ఇంక్రీజు, ఇదేమో ఫాంట్ డిక్రీజు, ఈ టూల్స్ నేను ఇప్పుడు యాక్సెస్ చేయాలి అనుకుంటున్నాను. ఏం చేస్తున్నాను? ఆల్ట్ ప్రెస్ చేసి హోమ్ ట్యాబ్లో ఉంటాయి కాబట్టి హోమ్ ట్యాబ్కి వెళ్ళి, ఇప్పుడు ఒకవేళ నేను ఫాంట్ని నేను ఒక ఇచ్చేయాలి 13 14 ఎంతో మెన్షన్ చేయాలి అనుకోండి. ఏం చేస్తున్నాను? నేను అక్కడ ఫాంట్ టెక్స్ట్ ఏరియా హైట్ ఏరియాకి వెళ్తున్నాను, ఫాంట్ సైజ్ ఏరియాకి వెళ్తున్నాను. ఎంత షార్ట్ కీ? ఎఫ్ఎస్. కీవర్డ్ ఏంటి? ఎఫ్ఎస్. నేను ఎస్ ప్రెస్ చేస్తున్నాను. ఓకేనా, నా అది హైలైట్ అయింది కదా. నేను యారో కీ యూజ్ చేస్తే ఇక్కడున్న డిఫాల్ట్వి వస్తున్నాయి. అట్లా కాదు, నేను సింపుల్గా నాకు 13 కావాలి, నేను 13 అని టైప్ చేసేస్తున్నాను. అవునా? సో ఆల్ట్ హెచ్ ఎఫ్ఎస్. ఓకేనా, 25 కావాలి, 25 వచ్చేసింది. ఓకేనా, నాకు ఇప్పుడు అలా కాకుండా ఫాంట్ సైజ్ ఇంక్రీజు ఫాంట్ సైజ్ డిక్రీజ్కి వెళ్ళాలి. ఏం చేస్తున్నాను? ఆల్ట్ హెచ్, ఇంక్రీజ్ అంటే ఎఫ్జి, డిక్రీజ్ అంటే ఎఫ్కే. నేను ఎఫ్జి ప్రెస్ చేస్తున్నాను. అవునా? సో నాకు ఇంక్రీజ్ అయింది, చూసారా? సో ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ దిస్ టెక్స్ట్ అగైన్. ఆల్ట్ హెచ్ ఎఫ్జి, ఇంక్రీజ్ అయిందా? ఓకే, మళ్ళీ ఆల్ట్ హెచ్ ఎఫ్జి, ఇంక్రీజ్ చేయాలి, ఆల్ట్ హెచ్ ఎఫ్కే. ఓకేనా, ఇట్లా నేను కొంచెం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఈ రెండు ఐకాన్స్ ద్వారా కొంచెం టైం పడుతుంది కదా మనకి ఇక్కడ. అవునా? అలాగే మనం ఫాంట్ సైజ్లోకి వెళ్ళిపోతే డైరెక్ట్గా సైజ్ అనేది మెన్షన్ చేసేసుకోవచ్చు. క్లియరా? నెక్స్ట్, ఏదైనా టూల్ యాక్సెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అండర్లైన్ అనేది ఇచ్చాను. సో సెలెక్ట్ చేసి ఏం చేస్తున్నానంటే అండర్లైన్ తీసేయాలి. ఏం చేస్తున్నాను? ఆల్ట్ హెచ్, అండర్లైన్ ఎక్కడ ఉంది? నాకు అండర్లైన్ అనేది ఇక్కడ ఉంది. అవునా? ఏంటి షార్ట్ కట్? 3. షార్ట్ కీబోర్డ్ ఏంటి? 3. సో 3 ప్రెస్ చేయండి. ఓకేనా? సో 3 ప్రెస్ చేస్తే ఆఫ్ అయిందా? నాకు అది అవ్వలేదు, డ్రాప్ డౌన్ వచ్చింది. ఆ ఏరియాలోకి వెళ్తే కిందకి వెళ్తే నన్ను అని ఉంది కదా, అక్కడ నన్ను అనేది ఇవ్వాలన్నమాట. నాకు ఇప్పుడు అండర్లైన్ ఇవ్వాలి. ఆల్ట్ హెచ్ 3 ప్రెస్ చేస్తే అండర్లైన్ వస్తుందా? రాదు. అక్కడ మీకు ఏ టైప్ ఆఫ్ అండర్లైన్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ అండర్లైన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇలాగ మనం ఎనీ టైప్ ఆ టూల్స్, ఏ టూల్స్ అన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ద డిజైన్ ట్యాబ్. సో జీ, డిజైన్ ట్యాబ్ కీవర్డ్ ఏంటి? జీ. ఓకేనా, జీ ప్రెస్ చేసి ఎస్ ప్రెస్ చేస్తున్నాను. ఎస్ ప్రెస్ చేసి నేను ఆ టెక్స్ట్ని టైటిల్ కింద దేని కింద ఏ స్టైల్ అనేది మారుస్తున్నాను. ఓకేనా? సో ఇట్లాగ మనం డైరెక్ట్గా యాక్సెస్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఆల్ట్కి ఒక్కటి యూజ్ చేసి కీబోర్డ్ బాగా పనిచేయాలి, మౌస్ పని చేయకపోయినా మనం ఈజీగా వెళ్దాం. ఎందుకంటే మనం మౌస్ లేకుండా ఎలా సెలక్షన్స్ చేసుకోవాలో నేర్చుకున్నాం బాగా. కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని ఎట్లాగ మనం యూజ్ చేసి సెలక్షన్స్ చేసుకోవాలో నేర్చుకున్నాం కాబట్టి మనకి మౌస్ లేకపోయినా సరే ఈజీగా షార్ట్ కట్స్ అవి లేకపోయినా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫైన్. నౌ వీ విల్ సీ విత్ ద షార్ట్ కట్స్. ఇప్పుడు మనం షార్ట్ కట్స్ ద్వారా చూద్దాం. చూడండి. సో హియర్ ఐ హ్యావ్ సెలెక్టెడ్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎఫ్ ఈజ్ ఫర్ ద ఫాంట్. పక్కన ఏమని రాయమన్నాను? త్రూ డైలాగ్ బాక్స్ అన్నాను. అవునా? సో నేను ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఫాంట్ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుందండి. డైరెక్ట్గా మీరు ఫాంట్ ఆ ఏరియాకి వెళ్ళరు. ఇందాక ఎలాగైతే నేను ఆల్ట్ హెచ్ ఎఫ్ఎఫ్ ప్రెస్ చేస్తే ఫాంట్ ఏరియా ఫాంట్ థీమ్కి వెళ్ళానో అలా వెళ్ళము. ఇక్కడ డైరెక్ట్గా ఫాంట్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? ఈ ఫాంట్ డైలాగ్ బాక్స్ ద్వారా మనం ట్యాబ్ యూజ్ చేసి ఇవన్నిటిని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? దీని గురించి లాస్ట్లో చెప్తాను, ఫాంట్ ప్యానల్ అంతా అయిపోయాక చెప్తాను నేను. ఓకేనా? ఎందుకంటే ఇందులో ఉన్న టూల్స్ అన్నీ మనకు డైరెక్ట్గా ఉంటాయి, షార్ట్ కట్స్ ద్వారా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అవన్నీ చెప్పేసుకున్నాక ఒకసారి ఇది చెప్పుకుందాం. ఓకే, ఫైన్. సో ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్. ఏంటండి షార్ట్ కట్? కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ గ్రేటర్ దెన్ ఐ కెన్ ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ లెస్ దెన్ ఐ కెన్ డిక్రీజ్ ద ఫాంట్ సైజ్. నేను కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకుంటే నేను ఫాంట్ సైజ్ని డిక్రీజ్ చేసుకోగలను. చూడండి, నేను ఇక్కడ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఏం పట్టుకున్నాను? కంట్రోల్ ప్లస్
షిఫ్ట్ ప్లస్ గ్రేటర్ దాన్ ఇంక్రీజ్. ఓకే, అదే నేను కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ లెస్ దాన్ తీసుకుంటే ఐ కెన్ డిక్రీజ్ ద ఫాంట్ సైజ్ అనమాట. ఓకే, హోమ్ ప్రెస్ చేస్తే స్టార్టింగ్కి వచ్చేస్తుంది కర్సరు. షిఫ్ట్ పట్టుకొని ఎండ్ ప్రెస్ చేసి టోటల్ లైన్ సెలెక్ట్ చేశాను. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని లెస్ దెన్ సింబల్ ప్రెస్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇట్లాగ మనం ఫాంట్ సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందండి? నెక్స్ట్ది ఏంటండి? చేంజ్ కేస్. ఓకే, ఏం అప్లై చేయాలన్నా ఆల్రెడీ మనం రాసేసాం కాబట్టి వీ హ్యావ్ టు సెలెక్ట్ ద టెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? షిఫ్ట్ F3 అబ్జర్వ్ చేయండి ఒకసారి. అబ్జర్వ్ ద స్క్రీన్. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, అది ఏదైనా ఒక స్టాండర్డ్ కేసులో ఉందా? షిఫ్ట్ S క్యాపిటల్లో ఉంది, F3 F క్యాపిటల్లో ఉంది, చేంజ్ క్యాపిటల్లో ఉంది, కేసులో C స్మాల్లో ఉంది. అంటే అటు అది సెంటెన్స్ కేసు కాదు, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ కాదు, క్యాపిటల్ కాదు, స్మాల్ కాదు, ఏమీ లేదు. అంటే ఇట్స్ ఏ నాన్ కేసులో ఉంది, అది అన్ని మిక్స్లో ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే షిఫ్ట్ పట్టుకొని F3 ఇస్తున్నాను. ఏమైంది? అన్ని క్యాపిటల్ లెటర్స్కి కన్వర్ట్ అయినాయి. షిఫ్ట్ ప్లస్ F3 అన్ని స్మాల్ లెటర్. షిఫ్ట్ ప్లస్ F3 కాదు, అబ్జర్వ్ చేయండి, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటలైజ్. దాన్ని ఏమంటామంటే క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటాం అన్నమాట. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటాం. మనకి షిఫ్ట్ ప్లస్ F3 ద్వారా ఈ 3 కేసెస్ మాత్రమే చేయగలం. చూడండి, నేను మళ్ళీ క్యాప్స్కి వెళ్తున్నాను, స్మాల్స్కి వస్తున్నాను, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్కి వెళ్తున్నాను, కానీ సెంటెన్స్ కేస్ చేయలేకపోతున్నాను. ఓకేనా? మెయిన్ మనకి సెంటెన్స్ కేస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు సెంటెన్స్ కేస్ ఎలా యాక్సెస్ చేస్తున్నానంటే కీవర్డ్ మెథడ్ ద్వారా వెళ్తున్నాను. ఆల్ట్ ప్రెస్ చేసి ఇంకా చూడండి, ఇప్పుడు రాసుకుందరు కదా, కంగారు పడకండి. ఓకే, ఆల్ట్ ప్రెస్ చేసి హెచ్ ప్రెస్ చేశాను. దెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద చేంజ్ కేస్ ఐకాన్ అంటే ఇదన్నమాట. నేను మీకు ఇప్పటికీ కూడా మౌస్ని కేవలం ఐకాన్స్ ఎక్కడ ఉన్నాయో చూపిస్తున్నాను, ఆ టూల్స్ ఎక్కడ ఉన్నాయో చూపిస్తున్నాను, ఇంకా వాడట్లేదు నేను మౌస్ని. ఓకే, సో 7 వచ్చినాయా? సెంటెన్స్ కేస్ అంటే ఎస్, లోవర్ కేస్ అంటే ఎల్, అప్పర్ కేస్ ఈజ్ యూ, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే సి, టోగల్ కేస్ అంటే టీ. టోగల్ కేస్ అంటే ఏం చేస్తుందంటే టోగల్ చేస్తుందన్నమాట, స్మాల్ని క్యాపిటల్ కింద, క్యాపిటల్ని స్మాల్ కింద. ఓకేనా? అంటే అప్పర్ కేస్ని లోవర్ కేస్ కింద, లోవర్ కేస్ని అప్పర్ కేస్ కింద మారుస్తుంది. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ఇందాక చూసారు కదా ఎగ్జాంపుల్, ప్రతి సెంటెన్స్లోని ఈచ్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ అవుతుంది. ఓకేనా? అప్పర్ కేసు లోవర్ కేసు తెలుసు. సెంటెన్స్ కేస్ అంటే ఏంటి? ఒక సెంటెన్స్కి ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్లో స్టార్ట్ అవుతుంది కదా, సో అది సెంటెన్స్ కేస్ అనమాట. నాకు ఇప్పుడు ఇది సెంటెన్స్ కేస్ కింద కన్వర్ట్ చేయాలనుకోండి, సింపుల్గా ఎస్ ప్రెస్ చేయండి. వచ్చేసిందా? చూడండి, ఎస్ మాత్రమే క్యాపిటల్లో ఉంది, షిఫ్ట్లో ఎస్ మాత్రమే క్యాపిటల్ ఉంది, మిగతా అన్నీ మనకి స్మాల్ కింద షిఫ్ట్ అయిపోయినాయి. ఓకేనా? ఇప్పుడు నేను ఎఫ్ని క్యాపిటల్ కింద కన్వర్ట్ చేయాలి. ఏం చేస్తున్నాను? ఎఫ్ని సెలెక్ట్ చేసేసి షిఫ్ట్ F3 ప్రెస్ చేస్తే క్యాపిటల్ కింద కన్వర్ట్ అయిపోయింది. కానీ ఇక్కడ చాలా పెద్ద ప్రాసెస్ ఉంది కదా, అదొక్క లెటర్ మాత్రమే మార్చాలి. అలాంటప్పుడు మనం డైరెక్ట్గా షిఫ్ట్ పట్టుకొని F ప్రెస్ చేస్తే సరిపోతుంది కదా. అక్కడ లేదు, అక్కడ ఏ ఉందనుకోండి, సెలెక్ట్ చేసి షిఫ్ట్ ప్లస్ ఏ ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం షిఫ్ట్ ప్లస్ F3 సెలెక్ట్ చేసి షిఫ్ట్ ప్లస్ F3కి వెళ్ళక్కర్లేదు. అంటే కండిషన్ బట్టి మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఫైన్. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్. కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్ ఏంటది? క్లియర్ ఫార్మేట్. ఇప్పుడు ఆ టెక్స్ట్కి బోల్డంత ఫార్మేటింగ్ అప్లై చేసాం, ఫాంట్ స్టైల్ మార్చాం, థీమ్ మార్చాం, బోల్డ్ ఇచ్చాము, అండర్లైన్ ఇచ్చాము, కలర్స్ అప్లై చేసాం, ఇట్లా మనం డిఫరెంట్ అన్నీ అప్లై చేసాం. ఇప్పుడు నాకేంటి? అన్ని క్లియర్ అయిపోయి మళ్ళీ బై డిఫాల్ట్ వచ్చేయాలి. సో నేను ఏం చేస్తున్నాను? కంట్రోల్ పట్టుకొని స్పేస్ బార్ క్లిక్ చేస్తున్నాను. వచ్చేసిందా? బై డిఫాల్ట్ క్లియర్ ఫార్మేట్ అన్నమాట. క్లియర్ చేసేసాం, ఏవేమైతే ఫార్మాట్స్ అప్లై చేసామో. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను డిఫరెంట్ ఫార్మాట్స్ అప్లై చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇందాక డాక్యుమెంట్కి వెళ్ళాను, ఇక్కడ స్ట్రెంత్కి నేను సమ్ ఫార్మాట్ అప్లై చేశాను కదా, బోల్డ్ ఇచ్చాను, అండర్లైన్ ఇచ్చాను. అవునా? నాకు అవి ఏమీ వద్దు, క్లియర్ చేసేసి నార్మల్ ఇచ్చామంటున్నాను. కంట్రోల్ పట్టుకొని స్పేస్ బార్ ఇస్తే సరిపోతుంది అనమాట. నార్మల్గా మీకు బై డిఫాల్ట్ ఏదైతే ఉంటుందో MS వర్డ్లో మీ వెర్షన్ బట్టి ఆ ఫార్మేట్కి కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. రేపటి క్లాస్లో ఓకే రిమైనింగ్ చెప్పుకుందాం. ఓకేనా?